హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బీరకాయ టమాటా అండ్ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె తీసుకొని మనం వేసుకోవాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోండి. నేనైతే అన్నీ వేసేసుకున్నాను. పోపు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా మగ్గిపోయిన తర్వాత బీరకాయ వేసుకోండి. బీరకాయ చూడండి, బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. బీరకాయ చక్కగా మగ్గిపోయిన తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోండి. టమాటోలో వాటర్ ఉంటాయి, బీరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయిల్లోనే చక్కగా ఉడికిపోతాయి. చూడండి ఎంత వాటర్ అయితే రిలీజ్ అవుతుందో. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది, మాడిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఇలా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు పక్కకు నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోండి. ఇందులో బీరకాయలోకి పెసరపప్పు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ బీరకాయలో పాలు పోసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను ఈరోజు మర్చిపోయాను పాలు పోయడం, అలాగే వండేసుకున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పాలు పోసుకుంటే లాస్ట్లో కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. నా రుచికి సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే వేసుకుంటారో అంతే వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకోండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏది వేయట్లేదు అని. ఇప్పుడైతే కార్తీక మాసం కదా అండి, అందుకే ఏది వేయట్లేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.